అప్పుడు నేను నా హస్తం ద్వారా దేవుని యొక్క హస్తము అనే బలమైనటువంటిది బండను బద్దలు చేసేటటువంటిది, బండ నుంచి నీరు వచ్చేటట్లు చేసేది, అరణ్యములో నదులను పారజేసేటటువంటి చేయి, అది ఎర్ర సముద్రమును ఆ యొక్క పాయలుగా చేసి ఎండిన నేలను ప్రజలు నచ్చినట్టు చేసిన ఆ హస్తము మన యొక్క సేవకులు కూడా వాడుతూ ఉంటున్నారు. దేవుని యొక్క పేరుట తమ హస్తములో ఆ విధంగా నేను మీకు ఆ అపాయ వాక్కులు జ్ఞాపకం ఉంచుకొని సంతోషంగా నెమ్మదిగా మీ యొక్క గృహమును మీరు ఎంజాయ్ చేయవలనని కోరుతూ ఉంటున్నాను. ఐదేళ్ళలో 25వ అధ్యాయంలో ఒక మాట ఉంటున్నది, నీవు అద్భుతములు చేసేది. మీ యొక్క దృష్టిలో ఇటువంటి మంచి ఇల్లు ఒకటి తయారు చేస్తాము అని అనుకున్నారా? మెల్లడిని అడిగితే మంచిది బట్ మీరు అనుకోలేదు, కానీ ఇది మీకు అద్భుతమే కదా. మరి అటువంటి అనుకోని సంగతులు జరిగించే దేవుడు మన దేవుడు, అట్టి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇంకొకటి, పూర్వకాలములో మీరు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చేది. మీరు ఎప్పుడో ప్రార్థన చేసి ఉండొచ్చు, మంచి ఇల్లు మాకు కావాలని. అప్పుడు మీరు కోరి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనను విని నెరవేర్చిన దేవుడు అద్భుతములు చేసినటువంటి వాడు. 32వ కీర్తనలో ఒక మాట ఉంటున్నది, నేను మీకు ఉపదేశము చేసేదను, మీ మీద దృష్టి ఉంచి నేను ఆలోచన చెప్పేదను అని అంటున్నారు. మరి చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఇంకెవరైనా మాట్లాడచ్చు. తర్వాత పాస్టర్ గారు కొన్ని పాస్టర్ గారు కొన్ని కాంగ్రెస్. ఇక ఇక్కడ ఉంటున్నటువంటిది ఏంటంటే, ఈ ఇల్లుని ఇంకా మీరు చూడలేదు, కానీ నేను చూశాను, తరుణం దొరికింది. ఇక అక్కడ చూస్తే చాలా చక్కగా ఉంటున్నది. ఇక్కడ మెలోడీకి ఒక మాట ఉంటున్నది, అది ఈమె కొరికే రాశారు ఏమో అన్నట్లు ఉన్నది. అంటే ఇల్లు కట్టినటువంటి వారికి ఆ గృహస్థురాలకు పనికించేటటువంటిది. ఈ యొక్క వాక్యము ఎక్కడ ఉంటున్నది అని చూస్తే సామెతలు 24వ అధ్యాయము 3-4లో ఉంటున్నది. అది ఇద్దరికి బోటనికి వారికి కూడా పనికి వస్తుంది. అది ఏంటంటే, జ్ఞానము వలన ఇల్లు కట్టును. ఈ యొక్క ఇల్లు కట్టబడుతూ ఉంటున్నది జ్ఞానము వలన. కట్టినటువంటి వారు ఎవరు కట్టినప్పటికీ ఎన్నో ఆలోచనలు చేసి దాన్ని కట్టి ఉంటున్నారు. కాబట్టి మీరు కట్టినట్టే అది, ఎందుకంటే మీరు అడిగిన వారు, ఏర్పాటు చేసినటువంటి వారు, మీ కాంట్రాక్టర్స్ మీ పనులు చేశారు ఇక్కడ. కాబట్టి జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం అంటే విజన్, వివేచన అనగా అండర్స్టాండింగ్. కాబట్టి ఈ యొక్క గృహము జ్ఞానము ఇది స్థిరపరచబడేది వివేచన ద్వారా. మరియు ఇంకొక మాట ఆ విధంగా ఉంటుందని, ఈ యొక్క తెలివైన వాటి చేత అది నింపబడును. కాబట్టి ఆ ఇంటిలో చాలా సెల్ఫ్లు ఉన్నది. ఆ సెల్ఫ్లలో అంత మెలడీ ఏమి నింపుతుందో మనకు తెలియదు. కానీ ఇక్కడైతే ఉంటున్నది ఏంటంటే, తెలివి చేత ఆలోచన చేస్తూ. కొన్నిసార్లు వస్తువులు కొంతమందికి ఉంటవి, కానీ వాటిని పెట్టే విధానము తెలియక అదంతా ఒక రకమైనటువంటి ఏర్పాటు చేసినట్టుంటారు. కాబట్టి వస్తువులు సింపుల్ అయినా కూడా చక్కగా అమర్చినప్పుడు ఆ ఇల్లు అందంగా ఉంటుంది, మరి చూసేవారికి ఇష్టమవుతుంది, మరి మీకు సంతోషము అవుతూ ఉంటున్నది. విలువైనటువంటి రమ్యమైనటువంటి అంత మంచి సర్వ సంపదలతో గృహము నింపబడింది. ఏమేమి సంపదలు మెలోనికి ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాక్యంలో ఏమంటుందంటే, ఆ గృహస్థురాలు ఈ యొక్క సర్వ సంపదలతో ఈ యొక్క గృహమును నింపును అని. మరి ఎప్పుడైనా కొన్ని రోజులకు మనం వచ్చి చూసి ఏమేమి వస్తువులతో నింపిందని చూడవచ్చు. ఇక్కడ ఆ విధమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ఫైనల్గా నేను ఒకసారి నా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ మీకు శుభములు తెలుపుతూ ఉంటున్నాను.
గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.